శీతాకాల సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదింపచేయాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంట్ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు 2024 రానుంది. శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరగనుంది. జాయింట్ పార్లమెంట్ కమిటీ తుది నివేదికను పార్లమెంట్ లో ఆమోదింపజేయాలని కేంద్రం భావిస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదించేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటోంది. ఇందులో కీలకమైన వక్ఫ్ బోర్డు చట్టం సవరణ బిల్లు కూడా ఉంది. ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ కమిటీ అభిప్రాయాలను సేకరించిన ఈ బిల్లుతో పాటు ఇతర బిల్లులను లోక్సభ, రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకు మిత్రపక్షాల మద్దతు కీలకంగా మారాయి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జేడీయూ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే పలు కీలక బిల్లుల్ని ఆమోదింపజేయాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. అందుకు మిత్రపక్షాల మద్దతు అవసరం ఉంటుంది. ఈ శీతాకాల సమావేశాల్లో దాదాపు 18 బిల్లుల్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఈసారి ప్రవేశపెట్టే బిల్లుల్లో 13 పెండింగ్ బిల్లులుండగా వాటితో పాటు 5 కొత్త బిల్లులున్నాయి. వీటిని లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. లోక్సభలో 15 బిల్లులు ప్రవేశపెట్టేందుకు వీలుగా బులెటిన్ విడుదల చేశారు. రాజ్యసభలో మొత్తం 18 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంది. వీటిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్లు, రైల్వేస్ బిల్లు, బ్యాంకింగ్ లాస్ వంటి బిల్లులను గత ఆగస్టులోనే సభలో ప్రవేశపెట్టినట్టు సచివాలయం పేర్కొంది. అయితే ఈ బిల్లులను ఆమోదింపజేయడం ఎన్డీఏ ప్రభుత్వానికి ఓ సవాలనే చెప్పాలి. అయితే మిత్రపక్షాల సహాయంతో ఉభయ సభల్లో బిల్లుల్ని ఆమోదింపజేసుకుంటామని కేంద్రం ధీమాగా ఉంది. ఈ నెల 25 నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు 2024 చర్చకు రానుంది. లోక్సభ సచివాలయం విడుదల చేసిన బులెటిన్ ఈ విషయాన్ని వెల్లడించింది. వక్ఫ్ సవరణ బిల్లు 2024ను ఎలాగైనా సరే ఆమోదింపజేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఆగస్టు 8న సభ ముందు ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఆ మరుసటి రోజు జాయింట్ కమిటీ అధ్యయనం కోసం పంపారు. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి వారం చివరి రోజు కమిటీ నివేదికను పార్లమెంటుకు సమర్పించాలని ఇదివరకే నిర్దేశించారు. అందువల్ల జాయింట్ కమిటీ తన నివేదికను 29 లోపు సభ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన బిల్లుపై సభలో చర్చించిన అనంతరం ఆమోదం లభించే అవకాశం ఉంది. దేశంలోని వక్ఫ్ బోర్డుల పరిధిలోని ఆస్తులపై విమర్శల నేపథ్యంలో వక్ఫ్ ఆస్తుల మేనేజ్మెంట్ కోసం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 తీసుకువస్తోంది. వక్ఫ్ బోర్డులో పారదర్శకతే లక్ష్యంగా కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసింది. వక్ఫ్ అన్నది పూర్తిగా ఇస్లామిక్ మతానికి చెందిన ఆస్తుల మేనేజ్మెంట్కు సంబంధించిన అంశం. వక్ఫ్ మతపరమైన లేదా చారిటబుల్ ఉపయోగాల కోసం నిర్ణయించబడింది. ఒకసారి ఒక భూమి లేదా ఆస్తి వక్ఫ్ కిందకు వెళితే అది పూర్తిగా చారిటబుల్ లేదా మతపరమైన అవసరాలకు మాత్రమే వినియోగిస్తారు. దాన్ని అమ్మడానికి లేదా కొనడానికి లేదా ఇతరుల పేర్ల మీదకు ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు. నిజానికి వక్ఫ్ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే చారిటబుల్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం. అయితే మన దేశంలో ఈ వక్ఫ్ పేరు మీద కొందరు దందాలకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. ఈ వక్ఫ్ సంబంధించిన ఆస్తులు దుర్వినియోగం కావడం సహా అన్యాక్రాంతం అవుతున్నాయనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. అందుకే వీటి కట్టడికి తాము వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు తెస్తున్నట్లు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చెబుతోంది. అయితే వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు పలు ముస్లిం సంఘాల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్టం సవరణ బిల్లుకు బీజేపీ మిత్రపక్షాలు పూర్తి స్థాయిలో మద్దతిచ్చాయి. కానీ ప్రతిపక్షాలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో వక్ఫ్ చట్టంలో పలు సవరణలతో రూపొందించిన కొత్త బిల్లును రివ్యూ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించింది. ఈ నివేదికను ఫైనల్ చేసిన అనంతరం పార్లమెంటు ముందుకు తీసుకురానుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఆయా బిల్లులను మిత్రపక్షాల మద్దతుతో ఆమోదింపచేయాలని ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుకున్న విధంగా కీలక బిల్లులు ఆమోదం పొందుతాయో లేదో చూడాలి మరి.